హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటలతోనూ ఆరాధనతోనూ కార్యక్రమాన్ని నడిపించినటువంటి పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు మీ యొక్క సుమధుర స్వరాలతో దేవుణ్ణి మహిమపరిచినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా పేరు పేరు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య సందేశానికి వెళ్తాం. మనం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి నాతో పాటు కలిసి ఆయన మాట్లాడాలని ప్రతి ఒక్కరితో కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవ, మీ కొందరంలో స్తోత్రం లయ. ఇదిగో నాయన, మీ పునరుద్ధానం దినమన ప్రభువా, మేమందరము నాయన కూడి మీ యొక్క సన్నిధిలో నాయన ఏక మనస్సుతోనూ నాయన ఏక ఆత్మతోనూ నాయన మీ ఎదుట నిలబడి ప్రార్థిస్తున్నాగా నా దేవా, మీ వాక్యము ద్వారాను మీ హృదయము ద్వారాను నాయన మా హృదయములతో మాట్లాడి సంతృప్తిపరచమని, ఇదిగోనైనా మేము నడవలసినటువంటి మార్గములను మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలు అయితేనేమే ప్రభువా, వారు చేస్తున్నటువంటి పనులు అయితేనేమే ప్రభువా, వారు చేయవలసినటువంటి కార్యములు అయితేనేమే నా దేవా, ప్రతి ఒక్క విషయంలోనూ మీరు సమాధానము సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి మనము శుక్రవారం రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా సిలువ యాగం అయ్యారు అనేటటువంటి విషయాల్ని, ఆయన పలికినటువంటి 7 మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి ఇది 2000 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచంలో జరిగినటువంటి ఒక నిజమైనటువంటి సంఘటన అని మనం అందరం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈరోజు ఆయన పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ సంఘటన 2000 సంవత్సరాల క్రితము ఒక మనిషి చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను నిజమైనటువంటి పరలోకం నుంచి వచ్చినటువంటి అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క ప్రియకుమారుడి అని నిరూపించుకోవడము అనే విషయాల్ని మన బైబిల్ గ్రంథం ద్వారా ఒక చరిత్రకారుల ద్వారా చదవడం జరిగింది. ఆయన భక్తుల ద్వారా మనం గ్రహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక 8 సంఘటనల గురించి మనము ధ్యానం చేసుకుందాము. ఆయన మొదటిసారిగా ఎక్కడెక్కడ కనపడ్డాడు, ఎవరెవరితో మాట్లాడాడు తిరిగి లేచిన తర్వాత, దానికి గల ఆధారాలు ఏంటి, ఆయన మాట్లాడేటప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేటటువంటి విషయాల్ని మనము ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఇంకా కనుక మనకి సమయం ఉన్నట్లయితే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము తిరిగి లేచిన తర్వాత ఎలా ఉనింది అనేటటువంటి విషయాన్ని కూడా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. మరి మొట్టమొదటిసారిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు కనుక గమనించినట్లయితే ఆ యొక్క సమాధి ఎదుట కొన్ని విషయాలు మనకి కనిపిస్తాయి. మరి అక్కడ ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ భయపడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందు వచ్చున్నాడు, అక్కడ ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పెత్తినను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చాలండి. ఇక్కడ కనుక చూసినట్లయితే మరి ఆ తెల్లవారిన పిదప మూడవ రోజు, ఏ రోజైతే విశ్రాంతి దినము ఉదయము కాలంలో తెల్లవారుజామున ఆయన చెప్పినట్టుగా లేస్తాడా లేయడా అనేటటువంటి ఒక సందేహముతోనూ ఆసక్తితోనూ మగ్దలేని మరియా మరియు వేరొక మరియా, ఇద్దరు స్త్రీలు సమాధి వద్దకు వచ్చినట్టుగా మనకి కనపడుతుంది. ఎక్కడ ఇదంతా జరిగిందంటే, దేవునిని చనిపోయిన తర్వాత ఒక సమాధిలో పాతిపెట్టబడిన తర్వాత సమాధిలో ఉంచి ఒక పెద్ద బండరాయిని వాళ్ళు అడ్డుగా పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఆ 2 రోజులు గడిచిపోయిన తర్వాత 3వ రోజు దినాన మనం ఈ సంఘటనను చూస్తాం. అయితే చాలా మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయనకి? దాదాపు ఒక వ్యక్తి చనిపోతే మిగతా ఎంతమంది ఉన్నారు? దాదాపు మిగతా 11 మంది శిష్యుల వరకు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఆసక్తి కలగలేదు. నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలు వీళ్ళందరూ దేని మీద ఆగిపోయారంటే, ఆ యొక్క బాధలో ఆగిపోయారు. కొంతమంది భయంలో ఆగిపోయారు. దేనికి ఆగిపోయారు? వీళ్ళు బాధలో ఆగిపోయారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అంటే ఏముంటుంది? మొదటగా బాధ ఉంటుంది, హృదయ వేదన ఉంటుంది, ఇంకా కోపం ఉంటుంది. కొంతమందికి ఎందుకు చనిపోవాలి అనేటటువంటి కోపం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దేవుని మీద కోపం ఉంటుంది. కొంతమందికి ఏమంటే మనుషుల మీద కోపం ఉంటుంది. ఇలా రకరకాలుగా కోపాలు ఉంటాయి. అవునా కాదా? గమనించారు మీరు? ఒక మంచి కుటుంబం అనుకోండి, దేవునిలో ఎదిగేటటువంటి ఒక కుటుంబం అనుకోండి, సడన్గా ఒక వ్యక్తిని కోల్పోయారంటే వెంటనే వాళ్ళకి వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు దీనిని ఎందుకు అనుమతించాలి, దేవుడు ఎందుకు చేయాలి దీన్ని అనేటటువంటి ఒక కోపం. అయితే ఆలోచన పూరితమైనటువంటి సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేయరు. ఏం ప్రయత్నం చేయరు? ఆలోచన పూరితమైనటువంటి సమాధానాన్ని. ఇది ఒక ప్రాసెస్, ఇది ప్లేస్ మారడము, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడము, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సమయానుకూలముగా సంఘటనలు జరుగుతూ ఉంటేనే ముందుకు సాగిపోతుంది అనేటటువంటి ఆలోచన చేయరు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు చెప్పాడు. ఏమనే? ఆయన చనిపోతానని చెప్పాడు, తిరిగి లేస్తానని చెప్పాడు, మనలందరినీ కూడా ఆడికి తీసుకెళ్తానని చెప్పేసి అనేక పర్యాయాలు ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క శిష్యులు ఎక్కడి వరకు ఆగిపోయారంటే, దేవుని మీద ప్రేమ వరకు ఆగిపోయారు, ఆయన మీద ఉన్నటువంటి భక్తి వరకు ఆగిపోయారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి విధి విధానాలు అన్నీ కూడా వాళ్ళ మనసు దగ్గరికి రాలేదు. ఆయన అనేక పర్యాయాలు చెప్పాడు వాళ్ళతో. ఏమని చెప్పాడు? నేను తిరిగి లేస్తాను, మీకు కనపడతాను, నేను రుజువు చేసుకుంటాను, నేను దేవుని యొక్క కుమారుడినని. కానీ ఈ విషయాల దగ్గరికి అందరూ వెళ్ళలేకపోయారు. కానీ ఒక 2 స్త్రీలు మాత్రం వెళ్ళగలిగారు. ఆ 2 స్త్రీలు ఎవరంటే, మగ్దలేని మరియా మరియు మరియా అనబడినటువంటి 2 స్త్రీలు మాత్రమే వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు? ఆ సమాధి వద్దకు వెళ్ళి వెతుకుతున్నారు. ఏం జరుగుతుంది, ఏమైంది చూడాలి, ఆయన నిజంగా లేచాడా, ఆయన యొక్క శరీరం అక్కడే ఉందా, ఆ శరీరంతో పాటు లేచాడా, శరీరం లేకుండా లేచాడా, ఆత్మస్వరూపిగా ఉన్నాడా, ఆయన శరీర స్వరూపిగా ఉన్నాడా, ఈ విషయాలన్నింటి మీద ఆసక్తి కలిగింది. ఎవరికి ఆసక్తి కలిగింది? మరియు మగ్దలేని మరియా అనేటటువంటి 2 స్త్రీలకు మాత్రమే ఆసక్తి కలిగింది. మనం చూస్తూ ఉంటాం, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం మనం. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మనకు అనేక విషయాలు మైండ్కి ఎక్కుతూ ఉంటాయి. ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలడు, పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని, దరిద్రంలో ఉండేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆస్తులు ఇచ్చి, మనకి అన్ని అవకాశాలు ఇచ్చి మనల్ని పైకి నిలబెడతాడు, లేపుతాడు. ఇక్కడ వరకు ఆగిపోతూ ఉంటాం మనం. ఎక్కడి వరకు ఆగిపోతూ ఉంటాము? ఈ లోక సంబంధమైనటువంటి విషయాల వరకే మనము గ్రహించి ఆగిపోతూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే, మన శరీరంలో ఉండేటటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి విధానం. ఎక్కడి వరకు చూసుకుంటే ప్రస్తుతానికి ఈ కుటుంబాన్ని వరకు
సరిగా లాగితే ప్రస్తుతానికి ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల వరకు సాల్వ్ చేస్తే సరిపోతుంది ప్రస్తుతానికి. ఇంకొంచెం ముందుకి వెళ్తే ఈ కుటుంబంతో ఉన్నటువంటి ఈ పిల్లలతో ఈ యొక్క పరిస్థితుల్లో కొంచెం ముందుకు వెళ్ళాలంటే, ఈ పరిస్థితులు లాగాలంటే అంటూ మనం ఈ పరిస్థితుల్లోనే ఆగిపోతూ ఉంటాం. అర్థమవుతుందా మీకు? ఎక్కడ అయిపోతా ఉంటాం మనము? ఎక్కువ మంది సంగతి చెప్తున్నాను నేను. అందరూ ఇలాగే ఉంటారని చెప్పట్లేదు, కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారంటే మన ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలు ఎతికేటటువంటి పరిస్థితుల్లోనే ఆగిపోతూ ఉంటాం. భూలోక సంబంధమైనటువంటి సంపదల్ని కూర్చుకునే పరిస్థితుల్లోనే ఆగిపోతూ ఉంటాం. భూలోక సంబంధమైనటువంటి విషయాలకి సమాధానం ఎతికేటటువంటి పరిస్థితుల్లోనే మన 60-70 సంవత్సరాల జీవితకాలం అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడున్న ఈ ఇద్దరు స్త్రీలు కొంచెం ముందు స్టెప్ వేశారు. ఏ స్టెప్ వేశారో, దేవుడు ఏమైపోయాడు, నిజంగా లేస్తాడు ఈయన దేవుడు అని చెప్పుకున్నాడు, పరిశుద్ధుని అని చెప్పుకున్నాడు, పాపం నాలో ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని ప్రశ్నించినటువంటి ఈ వ్యక్తి మరణాన్ని ఏ విధంగా తట్టుకొని లేస్తాడు, నిజంగా మరణం ఈయన ఎదుట తల వంచుతుందా లేదా అనేటటువంటి ఆ ప్రశ్నల్ని వాళ్ళు వేధిస్తూ దానికి సమాధానాన్ని పొందడానికి ఒక అడుగు ముందుకు వేసి భయపడుతూనే చూడండి, జనరల్గా ఒక వ్యక్తి చనిపోయాడంటే 2 రోజుల తర్వాత చీకటిలో ఒక సమాధి వద్దకు వెళ్ళాలంటే జనరల్గా భయం ఉంటుంది ఎవరికైనా కూడా. జనరల్గా ఈ యొక్క పరిస్థితులను కనుక చూసినట్లయితే మనకి ఎంత ఆప్తులైనప్పటికీ కానీ, మనకి ఎంత దగ్గర వాళ్ళైనప్పటికీ కానీ వెళ్ళి అక్కడ నిలబడి ఆ సమాధి వద్ద చీకటిలో వెళ్ళి వెతకాలి అంటే కొంచెం ఎలాగైనా కూడా భయం ఉంటుంది. అయితే ఈ భయాన్ని వాళ్ళు తట్టుకొని, ఈ భయాన్ని వాళ్ళు ముందుకు వేసి, ఈ భయాన్ని వాళ్ళు అధిగమించి వెళ్ళి నిలబడ్డారు అక్కడ. ఇద్దరు స్త్రీలే, ఎవరు పురుషులు లేరు పాపం. వాళ్ళతో పాటు సహాయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. మీరు ముందు వెళ్తా ఉండండి, మేము వెనక వస్తామని కానీ, లేదు మేము ముందు వెళ్తా ఉంటాం, మీరు వెనకాల రండి అని వాళ్ళని నడిపిస్తూ ఆ చీకటిలో తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అయినప్పటికీ దేవుని మీద ఉన్నటువంటి గౌరవంతోనూ, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతోనూ, ఆ యొక్క బోధకుడి మీద ఉన్నటువంటి ఆసక్తితోనూ ఆయన చెప్పినటువంటి మాటలు జరగతాయా లేదా. అప్పటికీ కొన్ని వాతావరణ పరిస్థితులను గమనించారు వాళ్ళు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అక్కడ భూమి ఎలా రియాక్ట్ అయింది, వాతావరణ పరిస్థితులు ఎలా రియాక్ట్ అయ్యాయి, అక్కడ వచ్చినటువంటి భూకంపం అయితే ఏమిటి, అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క సూర్య చంద్రుల్లో మార్పులైతే ఏమిటి, ఇవన్నీ కూడా ఆ రోజు ఇదే అసాధారణమైనటువంటి పరిస్థితి లాగా ఉంది. ఇది సాధారణమైనటువంటి మరణం లాగా లేదు. ఈ మరణానికి సంబంధించినటువంటి సూచక క్రియలు అనేకము మనకి కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 3వ రోజు కోసం మనము ఎదురు చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన వారి హృదయంలో మొదలైంది. వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలబడుకున్నటువంటి దేవదూతలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేవదూతలు మనం కనుక చూసినట్లయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా కనపడతారు. ఒకసారి చూస్తారా అండి? 1వ అధ్యాయం 12, 13, 9వ వచనం నుంచి ఒకసారి వెతికి చూడండి. 9వ వచనం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండమ్మా. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళుట మీరు చూచుతిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఎవరు చెప్పారు అనేది 10వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూస్తారా 10వ వచనం? ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి ఎదుట నిలిచిరి. చూడండి, ఇక్కడ కూడా అదే మనుషులు. ఎక్కడికి వచ్చి చదువుతారా? ఎంతమంది మనుషులు ఉన్నారు అక్కడ? చదవండి 28వ అధ్యాయము ఈ మత్తయి సువార్త. ఎక్కడదే? 6వ వచనమా, 5వ వచనం, 4వ వచనమా, 3వ వచనం? చూడండి ఒకసారి 3వ వచనం చూడండి. ఆ దూత స్వరూపము మెరుపు, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. చాలండి. ఎలా ఉన్నారు వాళ్ళు?
ఒక మెరుపు వలె. ఎలా ఉన్నారు వాళ్ళు? మెరుపు ఎలా ఉంటుంది? మెరుపు ఎలా ఉంటుంది? సెల్ఫ్ ఇగ్నిషన్ ఉంటుంది మెరుపులో. మెరుపుని చూడాలంటే లైట్ వేసుకొని చూడవల్లే. ఎలా చూడవచ్చు మెరుపుని? సెల్ఫ్ లైటింగ్ ఉంటుంది మెరుపులో. మెరుపుని చూడాలి అనుకున్నప్పుడు మనము అలా చీకట్లో చూసినా కానీ చీకటిని చీల్చుకొని కనపడుతుంది మెరుపు అనేది. అక్కడ ఎంత వెలుతురు లేనటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఈ యొక్క దూత అనే వ్యక్తి ఎక్కడున్నటువంటి స్త్రీలకు కనబడుతూ ఉన్నాడు. అయితే అక్కడ కూర్చొని ఉన్నటువంటి చూడండి, ఇంకొక 2వ వచనం నుంచి ఒకసారిగా చదువుతారా? ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. చాలమ్మా, ఏం జరిగింది అక్కడ? ఆ యొక్క రాయిని తొలగించి ఆ రాయి మీద కూర్చున్నాడంట ప్రభు దూత. ఎక్కడ కూర్చున్నాడు చూసారా? ఇది ఒకసారి విజువలైజేషన్కి ఎలా ఉంటుందో చూడండి. రాయిని లాగి పక్కకి రాయి మీద కూర్చొని రాయి మీద నుంచి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? అసాధారణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి, ఒక్కసారి కనుక ఆ పరిస్థితిని కనుక ఊహించుకున్నట్లయితే ఎంత హార్ష్నెస్ ఉందో చూడండి అక్కడ. ఎంత హార్ష్నెస్ ఉంది అక్కడ. ఒక్కసారిగా ఆ యొక్క రాయిని లాగి ఆ రాయిని ఏదో ఒక చిన్న పూసలాగా లేకపోతే ఏదో ఒక చిన్న పుల్లలాగా పక్కకు లాగి దాన్ని కాలుతో తన్ని దాని మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ సీన్, ఆ పరిస్థితిని చూసినటువంటి ఆ కావలి వారు అలాగే పడిపోయారు. ఒక భయం అనేది వాళ్ళలో కనిపించింది. ఎవరు అక్కడ వాళ్ళని పెట్టింది? ఆ రాజులు, అధికారులు వాళ్ళని పెట్టారు. ఆయన ఎలా లేస్తాడో, ఒకవేళ లేచి వస్తే మీరు ఆయన తీసుకురండి, లేదా చంపేయండి, మళ్ళా చంపేయండి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఎవరికే? అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు, ఆడ ఏర్పాటు చేసినటువంటి కావలి వారు, వీళ్ళందరూ కూడా ఒక డౌట్ అనేది వచ్చింది వాళ్ళకి. ఏం డౌట్ వచ్చింది? మరలా తిరిగి లేస్తాడేమో, మరలా తిరిగి బయటకు వస్తాడేమో, ఎవరైనా ఆయనను తీసుకెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్తారేమో. ఇలా రకరకాలైనటువంటి డౌట్స్ ఏర్పడిన తర్వాత ఆ కావలి వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ భయంకరమైనటువంటి బలవంతమైనటువంటి ఒక దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయిని లాగి పక్కకి దాన్ని నిలబెట్టి దాని మీద కూర్చొని, చూసారా ఆ సీను చూడడానికి ఎంత అద్భుతమైనటువంటి మెరుపు వలె. అక్కడ ఆ పరిస్థితి అంతా అసాధారణమైనటువంటి పరిస్థితి. అది సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. భూమి బద్దలవుతా ఉంది, భూమి వణగుతా ఉంది, భూమిలో షేక్స్ వస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆ పొరలన్నీ కూడా కదలుతా ఉన్నాయి. ఆ దాటికి, ఆ దేవదూత యొక్క శక్తి దాటికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తట్టుకొని నిలబడలేకపోతా ఉంది. చూడండి, ఇంత బలమైనటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని కనుక మనం ఒకసారి సైంటిఫిక్గా కనుక ఆలోచించినట్లయితే, దేవదూతల యొక్క శక్తి ఎంత అంటే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది దేవదూతలకి. వాళ్ళ యొక్క భౌగోళికమైనటువంటి వాతావరణంలోనికి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అక్కడ జనరల్గా భూమి చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది కదా, చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది భూమి. మనం చూసినట్లయితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ అసాధారణమైనటువంటి పరిస్థితిలో ఒక దేవదూత ఎంటర్ అయ్యి ఒక్కసారిగా భూమి మీద ప్రత్యక్షమయ్యి అక్కడున్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లోనికి, అక్కడున్నటువంటి గ్రావిటీలోనికి ఎంటర్ అయ్యి అక్కడున్నటువంటి రాయిని తొలగించడం అనేది కనుక మనం చూసినట్లయితే కొంచెం మార్పులు అయితే వచ్చాయి. అక్కడ ఏం మార్పులు వచ్చాయి? అక్కడున్నటువంటి పొరలు కదలడము, అంటే ఒక భూకంపము వచ్చినటువంటి పరిస్థితిని అక్కడ చూసినట్టుగా మహాభూకంపము కలిగెను. భూకంపం వేరు, మహాభూకంపం వేరు. చూడండి, గమనించండి. మహాభూకంపం అంటే కొంత ఆస్తి నష్టం జరగచ్చు, కొంత ఏం జరగచ్చు? కొంత ఆస్తి నష్టం జరగచ్చు, కొంత ప్రాణ నష్టం జరగచ్చు, కొంత అక్కడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోవచ్చు, పడిపోవచ్చు, కదలొచ్చు. అయితే అది గట్టి కొండ రాతి లాంటి ఒక రాయి కదా, కాబట్టి దాన్ని లాగడానికి కొంత శక్తి ఉపయోగించినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే ఇదే విషయాన్ని మార్కు సువార్త 16:6 కూడా మనము చూస్తూ ఉంటాము. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తాము. అలాగే
యోహాను 21:2 కూడా మనము చూస్తాము. అయితే ఇక్కడ వాళ్ళకి ఒక సూచన ఇవ్వడం జరిగింది. అదేంటంటే, మీరు వెళ్ళి మీరు చూసినటువంటి ఈ విషయాన్ని ఆయన యొక్క శిష్యులకు తెలియజేయుడి. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అనే ఒక విషయాన్ని, ఒక సీక్వెన్స్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా ఒక పద్ధతిగా, ప్లానింగ్గా జరుగుతూ ఉంది. ఎవరెవరితో ఎక్కడెక్కడ ఆయన మాట్లాడాలి, ఎవరెవరిని ఆయన దర్శించాలి, ఆయన యొక్క పునరుద్ధానమును గురించి తెలియజేయాలి, ఎవరెవరితో ఆయన ఈ కొత్త విషయాలను గురించి చర్చించాలి అనేటటువంటిది ఒక ప్లానింగ్ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వెంట దేవదూతలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని నేను మీకు ఇంతకుముందు 2 నెలల క్రితమే తెలియజేశాను. ఎక్కడ? ఆయన ఉపవాసాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన సాతానుతో ఒక సంభాషణను కలిగి సాతానుతో ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకు దేవదూతలు వచ్చి పరిచారము చేసిరి అనేటటువంటి విషయాన్ని మనం చదివాము. అలాగే ఆయన సిలువ యాగంలో మాత్రం ఈ దేవదూతలు సైలెంట్ అయిపోయారు. ఈ దేవదూతలు ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఆ సిలువ యాగంలో మాత్రం ఆ దేవదూతలు ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఆయన పడిపోతున్నా కూడా హెల్ప్ చేయలేదు. ఆయన సిలువని కింద వేసుకుంటున్నా, మరలా తిరిగి పైకి ఎత్తుకుంటున్నా హెల్ప్ చేయలేదు. ఆయనకి శీలలు కొడుతున్నా హెల్ప్ చేయలేదు. ఆయనకి ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నా హెల్ప్ చేయలేదు. ఆయన మీద అవమానాలు వేసి ఆయన మీద అనేక మంది ప్రజలు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నా, అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉన్నా కూడా దేవదూతలు హెల్ప్ చేయలేదు. కానీ ఆయన అలసిపోయిన సందర్భం ఏదైతే ఉందో, ఉపవాసం ఉండి 40 రోజుల పాటు ఆయన అరణ్యములో తిరుగుచు సాతాను చేత శోధించబడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయనకి పరిచారము చేశారు దేవదూతలు అని రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళి దీన్ని నేను సైడ్ ట్రాక్ తీసుకెళ్ళట్లేదు, స్ట్రైట్గా నేను ఈ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ రెఫరెన్స్లు మీకు చూపించట్లేదు. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈ విషయాన్ని ఆయన మనసులో ఉంచుకొని, నా దేవా నీవెందుకు నా చెయ్యి విడిచితివి అని ఒక మాట మాట్లాడాడు. దీనికి కారణం ఏంటంటే, దేవదూతలు పరిచారం చేశారు ఒకప్పుడు. ఎప్పుడు? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు ఆయనకి తోడుగా ఉన్నారు. ఎప్పుడు? ఆయన తిరిగి లేచిన తర్వాత దేవదూతలు ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడు? ఆయన భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణమైనటువంటి సందర్భంలో. అలాగే ఏలియా మరియు మోషే అనేటటువంటి ఒక 2 వ్యక్తులు ఆకాశంలో ఆయనతో కనపడి మాట్లాడడం, ఆయనతో సంభాషించడం అనేది సాక్షాత్తు ఆయన శిష్యులు కూడా చూశారు. ఈ సందర్భాలన్నిటిలో దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క రిప్లై అనేది దొరుకుతా ఉంది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి. కానీ సిలువ యాగములో దేవుని యొద్ద నుంచి ఎలాంటి రిప్లై కూడా ఆయనకి కనపడట్లేదు. దారులన్నీ కూడా మూసుకొని పోయినట్టుగా ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా ఒక అడ్డు తెరలాగా వచ్చి ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది? నేను ఏదైనా ఒక విషయంలో వెనకకి ఏమన్నా వెళ్ళానా? ఏదైనా ఒక విషయంలో నేనేమన్నా అటు ఇటు ఏమన్నా తిరగడానికి ప్రయత్నిస్తుందా ఈ శరీరము ఏదైనా అనేటటువంటి ఒక డౌట్ కూడా ఆయనలో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆయన ప్రతి పదాన్ని కూడా, సిలువలో మాట్లాడేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆలోచిస్తూ మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉంటాము. మరి నెక్స్ట్ సందర్భంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. 2వ సందర్భం యోహాను సువార్త 20వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు కనుక చూసినట్లయితే 2వ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్పీడ్గా చూస్తారండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు ఒక్కసారి చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచనగానే ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో
రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పమని. చాలమ్మా. చూడండి, మీకు ఒక చిన్న విషయం రివీల్ చేస్తా ఇక్కడ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వరూపాన్ని గురించి, ఆయన స్వరూపాన్ని గురించి, ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడో అలాగా భూమి మీదకి వచ్చాడా? పరలోకంలో ఎలా ఉన్నాడో అలాగా భూమి మీదకి వచ్చాడా రాలేదా? డౌట్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. సరే, భూమి మీదకి వచ్చాడు, మరియమ్మ కడుపులో జన్మించాడు, తిరిగి లేచాడు, అందరికీ కనపడ్డాడు, అందరితో తిరిగాడు. మరి తిరిగి లేచిన తర్వాత ఆ బ్రతికున్నప్పుడు స్వరూపం ఎలా ఉందో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత స్వరూపం కూడా అలాగే ఉందా లేదా? ఇంకొక డౌట్, ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? ఉందా? ఏదైనా మార్పులు వచ్చాయా? చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? అలాగే ఉన్నాడా? బ్రతికున్నప్పుడు ఎలాగ ఉన్నాడో అలాగే ఉన్నాడా? లేదంటే కొత్త ఏదైనా షేవింగ్ చేసుకోవడము, లేకపోతే ట్రిమ్మింగ్ చేసుకోవడము, హెడ్ వెంట్రుకలు తీసేయడము, లేదంటే మంచి క్రీమ్స్ ఏమైనా పూసుకొని మెరస్తా రావడం, ఇలా ఏమైనా వచ్చాడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని ఆలోచింపజేయడానికి నేను ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు ఆయన లేచినటువంటి శరీరం ఎక్కడిది? ఆయన ఏ శరీరంతో అయితే పాతేశారో, దాంట్లో పెట్టారో, ఆ శరీరంతోనే ఆయన బయటకు వచ్చాడు. అవునా కాదా? ఆ శరీరంతోనే ఆయన బయటకు వచ్చాడు. అయితే ఇక్కడ 3 సందర్భాల్లో ఆయనకి నువ్వు గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. ఏ సందర్భాలు అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొదటి సందర్భాన్ని ఇప్పుడు చదివాము. మరియమ్మ ఆయన చూసింది, తోటమాల అనుకునింది. అయ్యా అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం మనం గమనిస్తాం. రెండో సందర్భం చూపిస్తాను మీకు. అదే యోహాను సువార్త 21వ అధ్యాయము తిబేరియా ప్రాంతంలో మరొక సందర్భాన్ని మనం చూద్దాము. 21వ వచనంకి వస్తారా? యోహాను సువార్త 21వ వచనము. పేతురు అతన్ని చూచి, ప్రభువా, 4వ వచనం చదవండి అమ్మా. సూర్యోదయం యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చూడండి, ఇదొక సందర్భం. ఏ సందర్భం ఇది? రెండవ లేదా చివరి సందర్భం 21వ అధ్యాయంలో యేసు ప్రభువునే వాళ్ళు గుర్తుపట్టలేకున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల పాటు తిరిగారు యేసు ప్రభుతోటే? దాదాపు 3 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతంలో ఆయన సువార్త చెప్తున్నా, ప్రజలతో మాట్లాడుతున్నా, ప్రజల్లో అద్భుత కార్యాలు చేస్తున్నా, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా, ఆయనకి సెక్యూరిటీగా ఉన్నారు. ఆయనకి భోజనం అయితేనేమి, ఆయన కార్యాలన్నీ కూడా ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు దగ్గరుండి. ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు నిద్రపోయారు, ఆయనతో పాటు ప్రార్థన చేశారు. అనేక సందర్భాల్లో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ శిష్యులే ఆయన్నే గుర్తుపట్టలేకున్నారు. ఎప్పుడో సంవత్సరం తర్వాత గుర్తుపట్టడం కాదు, 3 రోజుల తర్వాతే, వితిన్ 1 month లోపలే, 1 నెల లోపలే ఆయన కనపడిన ప్రతి సందర్భంలోనూ తిరిగి మరలా వాళ్ళు ఈయన ఎవరు అనేటటువంటిది గుర్తుపట్టడానికి కష్టంగా ఉంది. దీనికి కారణం ఏంటి? మనం ఎతకడానికి ప్రయత్నించేద్దాం. మరి 3వ సందర్భాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు ఒకసారి చూస్తారా? ఎన్ని రోజులు అయిన తర్వాత? 8 రోజుల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి
నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులనే అతనితో చెప్పాను. ఈ సందర్భంలో కూడా అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, తోమా లేనప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి కనుక చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడ నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు మరలా సంకోచిస్తారు. ఏమని, ఈయన నిజంగా యేసు ప్రభుయేనా, లేదంటే ఎవరో వేరే వ్యక్తి మన ప్రభువులాగా వచ్చి మనతో మాట్లాడుతున్నాడా, లేదా దయ్యమా అనే వాళ్ళ యొక్క హృదయంలో అనేక సంకోచాలు, అనేక ఆలోచనలు కలుగుతాయి. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మీ యొద్ద ఏమన్నా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, నేను తిని చూపిస్తాను, భూతములకు నా వలే ఎముకలను శరీరమును ఉండవు అని చెప్తాడు. ఏముండవంట భూతాలకి? ఎముకలను మరియు శరీరమును ఉండవు. అప్పుడు వాళ్ళ యొద్ద ఉన్నటువంటి ఒక చేపను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన ఆ చేపను తిని, మీరు ఇప్పుడైనా కూడా నమ్మండి, నేను తిరిగి లేచాను అని వాళ్ళతో చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత తోమా అనేటటువంటి ఈ వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు తోమా మరలా, మీరు ఎవరిని చూశారు, ఎవరు, నేను కనుక ఉన్నట్లయితే నేను ఆయనకి సిలువ వేసినటువంటి ఆ యొక్క రంధ్రాలలో నా యొక్క వేళ్ళు ఉంచి చెక్ చేసిన వాడిని అని చెప్పేసి వాళ్ళతో వాదించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరలా, చూడండి, ఈ 3 సందర్భాలు కనుక గమనించినట్లయితే 4వ సందర్భం కూడా ఉంది. 4వ సందర్భం కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి ఈ సందర్భాలు అన్నింటిలో కూడా మనకి ఏం కనపడుతుందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారు గుర్తుపట్టలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. ఎందుకు ఆయన మహిమ శరీరంతో ఉన్నాడని నేను వివరిస్తాను. దానికి ముందు ఇంకొక కారణాన్ని తెలియజేస్తాను. ఆ కారణం ఏంటి అంటే, ఒక చనిపోయినటువంటి వ్యక్తి మైండ్లో వాళ్ళు ఎక్కడ ఆగిపోయిందంటే, వాళ్ళ యొక్క ఆ ఫోటో స్టార్ట్ ఎక్కడ ఆగిపోయిందంటే, ఆ యొక్క శవము ఏదైతే ఉందో, మరణించి ఆత్మను విడిచిపెట్టినటువంటి ఆ యొక్క బాడీ దగ్గరే వాళ్ళ మైండ్ ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది వాళ్ళ మైండ్? బాడీ దగ్గర ఫోటో స్టార్ట్ లాగా ఆగిపోయింది. ఇంకా వచ్చి వాళ్ళు ఏం వెతుకుతున్నారంటే, ఆ రక్త గాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ఫేస్ ఏదైతే డిహైడ్రేట్ అయిపోయి రక్తం అంతా బాడీలో నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క ఫేస్ అంతా కూడా బ్లాక్ కలర్ అయిపోయి, చనిపోయిన తర్వాత ఎలా అయిపోతా ఉంటుంది బాడీ, గంటకే కుసించిపోతుంది, కలర్ పోతుంది, అసలు స్వరూపమే మారిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క డెడ్ బాడీని ఎతకుతున్నారు వాళ్ళు వచ్చి. ఏం ఎతకుతున్నారు అక్కడికి వచ్చి? వాళ్ళు డెడ్ బాడీని ఎతుకుతున్నారు వాళ్ళు అక్కడికి వచ్చి. ఆ యొక్క డొక్కలో ఒక బళ్ళింతో పొడిచిన తర్వాత లోపల ఉన్నటువంటి రక్తనాళాల్లో నుంచి రక్తం అంతా కారిపోయి మొత్తం శరీరం అంతా కూడా కుంచుకుపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ డెడ్ బాడీని ఎతుకుతా ఉన్నారు వాళ్ళు వచ్చి. ఆ డెడ్ బాడీ ఎక్కడుంది? ఆ యొక్క బట్టలన్నీ కూడా పీక్కొని వెళ్ళిపోయారు కదా వాళ్ళు. శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క బట్టలన్నీ కూడా తీసుకువెళ్ళిపోయారు కదా. ఆ డెడ్ బాడీని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని యొక్క శరీరము మహిమ శరీరంతో కూర్చబడింది. దేంతో కూర్చబడింది? దేవుని యొక్క శరీరం దేంతో కూర్చబడింది? మహిమ శరీరంతో కూర్చబడింది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా, నేను ఇంకా నా తండ్రి యొద్దకు వెళ్ళలేదు కనుక నీవు తాకొద్దు. నేను నా తండ్రి ఎదురుకు వెళ్ళి నిలబడవలసినటువంటి సందర్భం ఒకటి ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను టచ్ చేయొద్దు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన మహిమ శరీరంతో నిండబడినటువంటి వాడై ఒక కొత్త వెలుగు ఆయనలో నింపబడి ఉంది. ఒక కొత్త నూతనమైనటువంటి మెరుపు లాంటి ఒక మెరుపు ఆయనలో, ఒక నూతనమైనటువంటి ఒక కాంతి రూపమైనటువంటి వెలుగుతో నింపబడినటువంటి వాడే ఆయన. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా గట్టిగా ఉన్నాడు. ఆయన చనిపోయినటువంటి ఆ శరీరము, ఆ చనిపోయినటువంటి ఆ శరీరాన్ని కలిగి
అడిగి ఉన్నప్పటికీ కూడా ఆ లేచినటువంటి నూతనమైనటువంటి శరీరానికి అంతకు ముందు ఆయన ఉన్నటువంటి శరీరానికి కొంచెం డిఫరెన్స్ కనపడతా ఉంది. వీళ్ళు ఎక్కడ ఆగిపోయిందంటే వీళ్ళ మైండ్ ఆయన ఆ బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనేటటువంటి ఆ పరిస్థితిలోనే ఆగిపోయింది మైండ్. అక్కడ అలాంటి యేసుక్రీస్తునే, అలాంటి రూపాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఆయన కొంచెం నూతనమైనటువంటి మహిమ శరీరాన్ని దాల్చుకొని అదే శరీరానికి కొంత న్యూట్రిషన్ అంటే ఏమంటారు దాని తెలుగులో, కొంచెం బలం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన గుర్తుపట్టలేకపోయారు. అలాగే కొంతమంది మనుషులతో ఆయన మాట్లాడినట్టుగా మనకి కనబడుతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. మరి లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు, 30 నుంచి 31 వచనం వరకు ఒకసారి చదువుతారమ్మా. లూకా సువార్త 24వ అధ్యాయంకి రండి, 13 నుంచి 15 వచనం వరకు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమాయు అను ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాన్ని గుర్తుపట్టలేకుండా చూడండి, ఇంకొక కారణం, రెండో కారణం చెప్తానన్నాను కదా నేను. రెండవ కారణం ఏంటంటే వారి కన్నులు ఏమయ్యాయి? మూయబడెను. మూయబడకపోతే ఏమవుతాయి మళ్ళీ చెప్తా, చదవండి. ఎన్నో వచ్చిన ఆయన మీరు నడుచుచు ఏమ్మా ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నా ఈ మాటలు ఏమని అడుగగా వారు ఏమయ్యారంట? వాళ్ళు దుఃఖముఖులై నిలచిరి. వారిలో ఎవరైనా క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు అని మేము నిరీక్షించి ఉంటుమే. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి ఎన్ని రోజులైనాయి అంట? 3 దినములాయను. చదవండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాజ యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చిరి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాజ యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనేరని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మి మందమతులారా